మిత్రులారా, ఆత్మీయులారా, మీతో విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చాను. మొన్న 3 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే, హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్ళే ఒక ఆర్టీసీ బస్సు సంగారెడ్డి జిల్లా రాయకోట దగ్గర స్క్వాడ్ చెకింగ్ ఉంటుంది కదా, స్క్వాడ్ వాళ్ళు ఆపారనమాట. ఆపడంతో ప్రయాణికులు మొత్తం అందరూ చెక్ చేశారు. ఒక ప్రయాణికుడు మాత్రం టికెట్ తీసుకెళ్ళకపోయాడు. ఆ ప్రయాణికుడిని టికెట్ తీసేసుకుంటానండి అని చెప్పాడు. అయితే కండక్టర్ కూడా ఓ మాట అన్నాడట అక్కడ. ఏమనంటే, సార్ నేను అందరితో పాటు చెక్ చేసుకుంటూ వచ్చేసి ఇతను అతను నిద్రపోయానండి, తీసుకెళ్ళకపోయాను, నేను చెప్పలేదు ఎవరికైనా టికెట్ అనలేదు, నేను సైలెంట్గా వచ్చేస్తాను, ఇప్పుడు తీసేస్తాను టికెట్ అంటే అక్కడ స్టాండ్ అన్నాడట. అబ్బెబ్బెబ్బే కుదరదు, కేసు రాసేస్తా అని చెప్పి బెదిరించేసి మొత్తం మీద ఎలా ఏదో విధంగా రాజీ పడతారని చెప్పి ఉద్దేశంతో ఒక 20,000 రూపాయలు లంచం అడిగాడట. ఎవరిని? కండక్టర్ని, ప్రయాణికుడిని కలిపనమాట. అయితే ఆ ఇన్సిడెంట్కి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ ప్రయాణికులతో సహా అందరూ కూడా చిరెత్తుకు వచ్చేసిందనమాట. ఏం చేయాలంటే స్క్వాడ్ని చిత్త కొట్టేశారండి. మొత్తం అందరూ వచ్చి బంచి దింపేసి చాలా దారుణంగా కొట్టేశారండి. చాలా దారుణంగా అనమాట. అయితే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జనం ఐకమత్యం పెరుగుతుంది, అది మనం గ్రహించాలని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను అనమాట. బాగా ఇది కరెక్ట్గా జరిగింది. అది అవునా కాదా?